ఓం జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఆంజనేయ స్థితితో ప్రారంభించిన శ్రీష్ఠుడు శిష్యులను చూచి, నాయనలారా, ఆంజనేయుడు అష్టసిద్ధులు పొందినటువంటి ఒక చిరంజీవి, మహోన్నతమైనటువంటి శక్తివంతుడు. జన్మ బ్రహ్మచారి. రామ ప్రేమ, రామ భక్తి తప్పితే అతనికి వేరేది ఏమీ అవసరం లేదు. రాముని సేవించడం కన్నా మించింది లేదు. అటువంటి హనుమంతుని కన్నా భక్తులు ఎవరన్నా ఉంటారా? ఆ భక్తి కొలవడానికి వీలు కానిది, అంచనాలకు అతీతమైంది. అటువంటి దానినే మీరు అడిగారు, నన్ను ఏమడిగారు? సచ్చిదానంద స్వరూపాన్ని పొందాలంటే ఏం చేయాలని. హనుమంతులు వారు ఏం చేశారు? అంత సచ్చిదానంద స్వరూపాన్ని ఆయన మాత్రమే అనుభవించాడు. రామాయణంలో మొత్తం చూస్తే శ్రీరామచంద్రుడు నారాయణాంశమైన మహావిష్ణువు అవతారమైనా కూడా ఆయన అనేక బాధలు, కష్టాలు ఆయనకు ఉన్నప్పటికీ, వాటిలో లీనమైనప్పటికీ అందుకు అతీతుడు ఆయన. కానీ మానవుడికి జన్మించాడు కనుక ఆ మానవుని యొక్క బాధలన్నీ పొందవలసిందే, ఆ కర్మలను మనం చేయవలసిందే అని. అటువంటి రాముని వారికి కూడా సేవకుడైన హనుమంతుడు ఎంత గొప్ప జ్ఞాని అంటే, ఒకవైపు రాముని మాటను కాదనుకుంటా అన్ని చేస్తూ కూడా పరమానందం అనుభవించాడు. అంటే శ్రీరామ కార్యంలో ఏదైతే చేస్తున్నాడో దానిలో పరమానందాన్ని వెతుక్కున్నాడు, పరబ్రహ్మ స్వరూపాన్ని వెతుక్కున్నాడు. శ్రీమన్నారాయణ విశ్వరూపం చూశాడు ఆయన. రామావతారంలో శ్రీరామచంద్రుడిని ఎందుకు కొలిచాడు హనుమంతుడు అంటే, హనుమంతుడు ఈశ్వరాంశ సంభూతుడు. ఈశ్వరుడికి శ్రీరామచంద్రుని గుణగణాలు అవతారంలో ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, పార్వతికి చెప్పాలనే ఉద్దేశంతో పార్వతి అడుగుతుంది. శపించినప్పుడు పార్వతి శపిస్తుంది రాముని, మహావిష్ణువును అన్నయ్య ఉండి నాకు అన్యాయం చేస్తావని రావణాసుడి విషయంలో. అప్పుడు ఆమె మహావిష్ణువు శపిస్తుంది, నీవు కూడా భార్యా వియోగితులై దుఃఖపడతావు అని. అప్పుడు ఈశ్వరుడు ఆమెకు చెప్తాడు, ఈ అవతారం కోసం నువ్వు శపించావు, నువ్వు బాధపడాల్సిన పని లేదు అని చెప్పినటువంటి పరమేశ్వరుడు దేవి అంటుంది, అంటే రామావతారం అంత గొప్పగా ఉండబోతుందా అని అంటుంది. నేను ఆయనకి స్వయంగా సేవకుడుగా మారి రామనామ మహిమాన్ని, రామనామ తత్వాన్ని, జ్ఞానాన్ని గ్రహించి నీకు చెబుతాను అని అంటాడు పరమేశ్వరుడు. అందుకని పరమేశ్వర అంశమైనటువంటి ఆంజనేయ స్వామి, ఆయన నుండి వచ్చినటువంటి ఒక రూపం, ఈశ్వరుడు వచ్చిన ఒక రూపం ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి రామనామంలో సచ్చిదానంద స్వరూపం అంటే ఏమిటో పొందాడు. అటువంటి మహాసిద్ధ పురుషుడు ఆంజనేయ స్వామి ఒక్కడే. ఆయన ఆ సచ్చిదానందం అంటే ఏమిటో అనంత లోతుల్లోకి వెళ్ళిపోయి ఆనందించేవాడు. ఇక అతనికి ఈ ప్రపంచంతో పనే లేదు. రామనామం మనసులో, హృదయంలో నాటుకుంటే చిత్తం పనిచేయదు, చిత్తవృత్తులు పనిచేయవు, బాహ్య ప్రపంచం అతన్ని బయటికి లాగవు, ఏ వ్యాపకాలు అతన్ని ఏమి చేయలేవు, ఎవరు ఏ దుష్టశక్తులు వచ్చినా అతన్ని ఏమి చేయలేవు. ఎందుకు చేయలేదు అంటే, అద్భుతమైన దివ్యమైన ఏకాగ్రత ధరించింది. ఎవరి పేరు? ధారణ అన్నాం. ఈ ధారణ ఎవరి పేరు ధరించాడు? ఆయన శ్రీరామనామం ధరించాడు. శ్రీరామనామం అంటే అంత సులభమైనటువంటి ఏదో రామ అనేస్తాం, కానీ అందులో ఉన్న మహిమ తత్వాన్ని తెలియజేసిన కలిగిన వాడు వాల్మీకి మహర్షి. రాముని గుణగణాలను పూర్తిగా వర్ణించిన వాడు వాల్మీకి మహర్షి. చంద్రుడికి ఏ విధంగా అయితే 16 కళలు ఉంటాయో, శ్రీరామచంద్రునికి అలాంటి 16 ఉత్తమమైన గుణాలు ఉన్నాయి. ఆయన మాట్లాడే మాటల్లో ప్రతి ఒక్కరికి ఆ మాట వింటే పుణ్యం వస్తుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆయన మాటల్లో హితము, మితము, ప్రీతి, సంతృప్తి, ఆనందము, ప్రశాంతత ఇన్ని చెందుతారు మానవులు ఆయనతో మాట్లాడినప్పుడంతా కూడా. అందుకే శ్రీరామరాజ్యం అనబడింది. మాట కోసం అంటే తానివ్వల మాట తన తండ్రి ఇచ్చాడు. తండ్రి ఇచ్చాడు కనుక తండ్రి మాట తన మాటగా దాన్ని పాటించడం ధర్మం అనుకున్నాడు. ఇంత ధర్మాన్ని ఈ కాలంలో ఎవరైనా ఆచరించే వాళ్ళు ఉన్నారా? తాను మాట ఇస్తేనే తప్పించుకొని తిరుగుతూ అనేక మంది మాటలను నేను చెప్పలేదు, నేను అనలేదు అనేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఈ అసత్య దోషం అనేది చిన్న విషయం కాదు. దాని గురించి మరలా చర్చించుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకునే పతంజలి మహర్షి గారి యొక్క సచ్చిదానంద స్వరూపం పొందడము అంటే దానికి యోగ సాధన చేయాలి. ఆ యోగ సాధన ధారణ ముఖ్యమైనది. అందుకని మీకు ఇప్పుడు ఆంజనేయ స్వామి గురించి చెప్పారు.
ఆంజనేయ స్వామి ధరించినటువంటి ధారణ ఏంది? శ్రీరామనామం. శ్రీరామనామం ఎవరైతే నిత్యం ధరించి ఉంటారో వారు ఎప్పుడు కూడా దుఃఖానికి లోను కారు. పరమానందాన్ని లోపల అనుభవిస్తూనే ఆ రాముడే ఆంజనేయ స్వామి. ఎప్పుడు రామనామం, ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. అక్కడ దుష్ట శక్తులు అనేవి అక్కడ ఆ పరిసరాల్లో కూడా ఉండవు. ఇది ఆంజనేయ స్వామి యొక్క గొప్ప మహిమ. ఎందుకంటే ఆయన ధరించింది అట్లాంటిది. పరమ పవిత్రమైన శ్రీరామనామం ధరించాడు కనుక ఆయన తరించాడు. శిష్యులకు తెలియజేసి తరగతిలో ఇంకొంచెం మనం చర్చించుకుందాం. ఓం తత్సత్.